ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లతో భారీ ప్యాకేజ్ ప్రకటన. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్న మోడీ. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు మిస్సింగ్. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. 2 అధికారులతో విచారణ అథారిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కార్. కల్వకుంట్ల కుటుంబంలో అందరిపై కేసులు ఉన్నాయన్న కడియం శ్రీహరి. కేటీఆర్ మీద పెట్టింది లొట్టపీసు కేసు అయితే ఏసీబీ ఈడీ ఎందుకు వచ్చాయని ప్రశ్న. కుటుంబం వివాదం ముదిరిన వేళ వైరల్ అవుతున్న మంచు విష్ణు డైలాగ్. సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది అనేదే ఆ డైలాగ్. విజయవాడ దుర్గగుడి వద్ద అధ్వాన పరిస్థితులు. భక్తులకు క్షమాపణ చెప్పిన మంత్రి లోకేష్. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపించిందంటూ భక్తుల పోస్టులు. తాగునీరు కూడా లేదని విమర్శ. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్న కేటీఆర్. కేసీఆర్ కు ఓటేయడంతో చేవెళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే గెలిచాడన్న కేటీఆర్. సింగపూర్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం. భాగస్వామ్యం కోసం ముంచుకొచ్చిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశం. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ. చంద్రగిరిలో 2 కేసులు నమోదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో ఆడబిడ్డకు 30,000 రూపాయలు బాకీ పడిందన్న కేటీఆర్. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలవుతుందన్న జీవన్ రెడ్డి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని విమర్శ. రైతులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తండేల్. మత్స్యకారుల కోసం చేపల పులుసు వండిన నాగ చైతన్య. యువతకు ఉద్యోగాలు పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. కూటమి పాలన అద్భుతంగా ఉందన్న టీజీ వెంకటేష్. ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర విభజనకు రోసయ్య మద్దతు తెలపలేదని వెల్లడి. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అంటూ రేవంత్ పై కేటీఆర్ చిరకలు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ. 1,50,000 నగదుతో పాటు భారీగా ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు. ఫార్ములా ఈ రేసులో త్వరగా అన్ని అంశాలు బయటకు వస్తాయన్న అరుణ. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వల్ల రేవంత్ సీఎం అయ్యారని వ్యాఖ్య. తన నివాసంలో కత్తిపోట్లకు గురైన హీరో సైఫ్ అలీ ఖాన్. కార్ సిద్ధంగా లేకపోవడంతో ఓ ఆటోలో ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వెళ్లిందాకా అతడు సైఫ్ అని తెలియదన్న ఆటో డ్రైవర్. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకు ఎంగేజ్మెంట్ అంటూ పోస్ట్. అభిమానుల శుభాకాంక్షలు. డాకు మహారాజ్ సినిమాతో బాబీ డియోల్ టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఎంట్రీ. హరిహర వీరమల్లులోనూ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు. స్టార్ కల్చర్ కు చెక్. ప్లేయర్స్ కు కఠిన మార్గదర్శకాలు విడుదల చేసిన బీసీసీఐ. విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం. టీ20 క్రికెట్ లో 900 సిక్సర్లు బాదిన 2వ క్రికెటర్ గా నిలిచిన వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్.